వర్క్ హార్డ్ ఫర్ బ్రింగింగ్ ద మినర్వా బ్రాండ్. ఎందుకు అంటే నేను కొత్త, ఈ ఒక ప్లేస్కి నేను కొత్తని, నేను రాజమండ్రి నుంచి వస్తాను. కానీ నేను వెళ్ళిన ప్రతి చోట కూడా మీరు మినర్వా నుంచి వచ్చారండి, మినర్వా అంటే ఎప్పటి నుంచో ఉంది కదా అనేసి. ఎవ్రీ పేరెంట్ నోస్ మినర్వా, సో దట్ ఈస్ అ బ్రాండ్. బట్ వేరాస్ ఇక్కడ నేను చాలా విద్యా సంస్థల్లో చేసిన తర్వాత ఇక్కడ చూసింది ఏంటంటే, ఇక్కడ బిజినెస్ పర్పస్ కాదండి, అన్ని స్కూల్స్కి బిజినెసే. బికాస్ విద్యా సంస్థలు విద్యను అందించడం అంటే ఈ రోజుల్లో ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కిందే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మా మేనేజ్మెంట్, సార్ ఈరోజు ఈ బిల్డింగ్కి ఈ వర్క్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది, ఆర్ అదర్వైజ్ సోలార్ పెట్టిస్తే బాగుంటుంది, నెక్స్ట్ లేదా అనేసి అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అడిగిన వెంటనే ఓకే యూ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ కాస్ట్ ఎంతైనా పర్వాలేదు చేయించండి అని అంటారు మురళీ సార్. యాక్చువల్లీ ఈరోజు 8 సాఫ్ట్వేర్ కంపెనీస్కి అధినేత అయి ఉండి నెక్స్ట్ 1 or 3 కంట్రీస్లో బ్రాండ్ ప్రమోట్ చేస్తూ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈవెన్ 2:30 వరకు కూడా సార్ ఈస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. బట్ వేరస్ హీ విల్ స్పెండ్ ఈవెన్ సమ్ టైమ్ ఫర్ స్కూల్. ఏం జరుగుతుంది మేడం, మనకి అడ్మిషన్స్ విషయం పక్కన పెడితే పిల్లలందరూ బాగున్నారా, బాగా చదువుతున్నారా, దట్స్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్. బికాస్ హీ నెవర్ ఆస్క్ ఫర్ మనకి ఎంత మనీ వచ్చింది, మనం ఎంత ఇన్పుట్ ఇచ్చామో, అవుట్పుట్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ ద నాలెడ్జ్. ఓన్లీ అల్టిమేట్లీ హీ ఆస్కింగ్ ఫర్ నాలెడ్జ్. పిల్లలు మన దగ్గర చదివారంటే దే హ్యావ్ టు గో అవుట్ అండ్ దే హ్యావ్ టు బి ఇండివిజువల్. మా ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే వీ నీడ్ ద షోకేస్ ద టాలెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అప్ దేర్ ప్రెజెంటేషన్ వితౌట్ హ్యావింగ్ ఎ స్టేజ్ ఫియర్. చాలామంది ఈ రోజుల్లో నిరుద్యోగులు చాలామంది ఉంటున్నారండి బయట, బీటెక్లు చేస్తున్నారు, ఎంటెక్లు చేస్తున్నారు, ఎంఎస్సి బీఈడీలు చేస్తున్నారు. అండ్ దే ఆర్ కమింగ్ నౌడేస్ వెన్ వీఆర్ గివింగ్ ద యాడ్ దే ఆర్ కమింగ్ టు అస్ ఫర్ జాబ్, బట్ వేరస్ దే ఆర్ నథింగ్, రైట్? బికాస్ ఎందుకు అంటే అది ఒక విద్యా సంస్థల వల్ల జరుగుతుంది. ఇక్కడ మేము చేసేది ఏంటంటే విద్య అనేది రేపన్న రోజు చాలామంది కానీ టీచర్ అనేవాళ్ళు ఒక ప్యాషనేట్గా ఉండాలి. ఎందుకు అంటే వస్తువుని తయారు చేయడం వేరు, ఒక మనిషిని సృష్టించడం వేరు. తల్లి ఎలాగైతే జన్మనిస్తుందో ఒక టీచర్ ఆ ఒక స్టూడెంట్ని మౌల్డ్ చేయడంలో ఉంటుంది. అంటే తన్ని ఒక షేప్ ఆన్ ఇస్తారనమాట. సొసైటీలో ఒక మంచి స్టూడెంట్ వచ్చాడు అంటే దానికి కారణం ఒక మంచి మేనేజ్మెంట్, ఒక టీచర్. దట్స్ వాట్ ట్రస్ట్ అస్. మేము మీ యొక్క నమ్మకాల్ని మేము నిలబెట్టుకుంటాము. మా యొక్క మినర్వాని నమ్మి వచ్చిన ప్రతి పేరెంట్కి, రాబోయే ప్రతి పేరెంట్కి మేము చేసే ప్రామిస్ ఒక్కటే, మీ పిల్లల్ని మాకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు మా పిల్లలు, మేము ఎంత బాధ్యతగా పెంచుతామో వాళ్ళు సొసైటీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలని ఒక 10 మంది జాయిన్ చేసేటట్టే ఉంటుంది తప్ప మా పిల్లల్ని ఎవరి చేత క్వశ్చన్ చేయించమండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ finally, I thank each and everyone who is presenting here, our chairman sir, Raju Ramesh sir, and next Gopal sir, director Gopal sir, and next correspondent sir, and madam, and whereas the parents, teachers, and next ground staff who has worked for us, and everyone to spend your time. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ రోజు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి.